ఒక హత్య జరిగింది. అది బయట కాదు, ఇంట్లోనే. తలుపులు పగలలేదు, బయట ఎవరి అడుగుజాడలు లేవు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా నిర్దోషులే అనుకున్నారు. కానీ ఒక చిన్న క్లూ సంవత్సరాల తర్వాత ఈ కేసును పూర్తిగా తలకిందులు చేసేసింది. ఈరోజు నేను చెప్పబోయే షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇంట్లోనే జరిగిన హత్య, కానీ ఎవ్వరికీ అనుమానం రాలేదు. స్టోరీ విషయానికి వస్తే, ఇది ఒక మధ్యతరగతి కుటుంబం. భర్త రమేష్, భార్య సుమతి, వాళ్ళకు ఒక చిన్న కుమార్తె. రమేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. అందరికీ మంచివాడిగా పేరు, ఎవరితో గొడవలు లేవు. ఒకరోజు ఉదయం సుమతి భర్తను లేపడానికి బెడ్రూమ్లోకి వెళ్తుంది. కానీ రమేష్ స్పందించాడు. కదిపి చూడగా అతని శరీరం చల్లగా అనిపిస్తుంది. రమేష్ చనిపోయాడప్పుడు. పోలీసులు వచ్చి పరిశీలిస్తారు. ఇంట్లో ఎక్కడా రక్తం లేదు, గాయాలు లేవు, తలుపుల లోపల నుంచి లాక్ అయ్యే ఉంది. దొంగతనమూ చేయలేదు. అందుకే పోలీసులు అనుకున్నారు ఇది హార్ట్ అటాక్ కావచ్చు అని. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు ట్విస్ట్ మొదలైంది. డాక్టర్లు ఇలా చెప్పారు, ఇది సహజ మరణం కాదు, శరీరంలో విష పదార్థం ఉంది, ఇది ప్లాన్ చేసిన హత్య అని అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, విషం ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు? సమాధానం తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాళ్ళు భర్త, చిన్న పాప. పాపకేమో తెలియదు. భార్యపై ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే ఈ కేసు స్టక్ అయిపోయింది. ఈ కేసు 2 సంవత్సరాలు ఏ ప్రోగ్రెస్ లేకుండా ఉంది. సుమతి కూడా బాధలోనే ఉంది. అందరికీ ఆమెపై జాలిగా ఉంది. ఎవ్వరికీ ఏ అనుమానము రాలేదు. కానీ ఒక చిన్న క్లూ మొత్తం కథను మార్చేసింది. ఒకరోజు పోలీసులు పాత కేసుల రివ్యూ చేస్తుంటే ఒక చిన్న విషయం కనిపించింది. రమేష్ చనిపోయిన రోజు అతను తాగిన పాలు మాత్రమే అన్యూజువల్గా ఉన్నాయి. ఆ రోజు పాలు తాగింది రమేష్ మాత్రమే. పోలీసులు సుమతిని పిలిచి క్యాజువల్లీ అడుగుతారు, ఆ రోజు పాలలో చక్కెర కలిపింది ఎవరు అని. సుమతి మొదట నేను కాదు అంటుంది. తర్వాత మాట మార్చింది. అంటే బహుశా నేనేనేమో అంది. ఇదే ఫస్ట్ క్రాక్. ఫైనల్ ఎవిడెన్స్ ఏంటంటే, పోలీసులు పాత పాల గ్లాసుని ల్యాబ్కు పంపిస్తారు. అందులో స్లో పాయిజన్ ట్రేస్ దొరికాయి. ఇది రుచి లేనిది, వాసన లేనిది, హార్ట్ అటాక్ లా కనిపిస్తుంది. ఎక్కువ ప్రశ్నల తర్వాత సుమతి ఒప్పుకుంటుంది. రమేష్ తనని మానసికంగా హింసించేవాడు, కానీ బయటకు చెప్తే ఎవరు నమ్మరని భయం. అందుకే రోజు కొంచెం కొంచెంగా పాలలో విషయం కలిపింది. అందుకే గాయాలు లేవు, బయటకు అనుమానము రాలేదు. అందరూ న్యాచురల్ డెత్ అనుకున్నారు. కేసు సాల్వ్ ఎలా అయిందో తెలుసా? సుమతిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. హంతకుడు బయటివాడు కాదు, ఇంట్లో ఉన్న వ్యక్తే. కొన్ని హత్యలు బయట రక్తంతో జరుగుతాయి, కొన్ని మాత్రం నిశ్శబ్దంగా మన ఇంట్లోనే జరుగుతాయి. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి హత్యలు ఎందుకు ఇలా చాలా ఆలస్యంగా బయటపడతాయి? మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలిపేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.